తలస్నానం చేసి బొట్టు పెట్టుకోకపోవడం తప్పమ్మా. ఏంటక్క నీ చాదస్తాం? బొట్టు పెట్టుకోమంటావు, హారతి తీసుకోమంటావు. బొట్టు పెట్టుకోకపోతే ఏమవుతుంది? నీకేమవుతుంది సరస్వతి? అనవసరమైన చిరాకు, మొండి వాదన ఇవన్నీ అవసరమా చెప్పు? ముందు బొట్టు పెట్టుకొని హారతి తీసుకో. తీసుకో. అయ్యో, అనయ్య ఏమైందిరా? బ్రేక్స్ పడట్లేదు అన్నయ్య. అనయ్య జాగ్రత్త జాగ్రత్త. అనయ్య శ్రవణ్ జాగ్రత్త. రే అయ్యయ్యో, శుక్రవారం పూట కుంకుమ నేలపాలు చేశారేంటండి? అది మంచిది కాదు. మారుతి తనేమైనా కావాలని పడేసిందా? చేయి జారిందంతే. చెయ్యి జారడం, నోరు జారడం సరస్వతి అక్కకి మామూలైపోయింది. చూసుకోవాలి కదక్కా. నీ జోలికైతే రాలేదు కదా, నువ్వెందుకు అనవసరంగా పూసుకుంటావు? సరే సరే, ఇక ఆపండి. అనయ్య బ్రేక్స్ పడట్లేదు అన్నయ్య. అనయ్య కుంకుమ ఎలా పడింది సీత? సరస్వతి అక్క కింద పడేసింది. ఏంటమ్మా సరస్వతి, జాగ్రత్తగా ఉండొచ్చు కదా. ఆడపిల్ల చేతుల్లోంచి కుంకుమ కింద పట్టడం మంచిది కాదు అని తెలీదా? ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా సీతక్క? అందరితోని మాటలు అనిపిస్తున్నావు. నువ్వు కుంకుమ కింద పడేసి సీతక్కనంటవేంది? నువ్వు నోరు మూసుకో. అసలేంటక్క నీ ప్రాబ్లం? ప్రపంచమంతా తెలిసిన ఆరిందాలా అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్తావేంటి? ఏం చెయ్యాలో మాకు తెలీదా? మేమేమైనా చిన్నపిల్లలమా? లేదు సరస్వతి, మీరు చాలా పెద్దవాళ్ళు. పెద్దవాళ్ళు ఏదైనా మంచి చెప్తే ఎదిరించి సమాధానం చెప్పగలిగే అంత పెద్దవాళ్ళు. పాపం సీతే పిచ్చిది. నా చెల్లెలది చిన్నపిల్లల మనస్తత్వం అని ఏదో ఒకటి చెప్పి మాటలనిపించుకుంటూ ఉంటుంది. అయినా నేను కుంకుమ పెట్టుకో అనడంతో ఇలా జరిగిందంటావా సరస్వతి? కాదా మరి? ఇప్పుడే స్నానం చేసి వచ్చాను. నా పాటికి నేను జడ వేసుకుని బొట్టు పెట్టుకుందాం అనుకున్నాను. నా పాటికి నన్ను పని చేసుకోనివ్వకుండా పిలిచి హారతి తీసుకో, బొట్టు పెట్టుకో అని అన్నావు. ఇలా అయ్యింది. ఎందుకక్క అయిన దానికి కాని దానికి మా మీద పెత్తను చలాయించాలని చూస్తావు? ఇది మరీ బాగుంది. మీరు తప్పు చేసి నిన్న అమ్మగారి మీద వేస్తారేంటండి? కొడితే పళ్ళు రాలుతాయి. పనోడివి పనోడ్లా ఉండు. సరస్వతి, ఏం మాట్లాడుతున్నావు నీకు తెలుస్తోందా? ఎవరి హద్దుల్లో వాళ్ళుంటే
ఎవరు ఏం పని చేయాలో అదే చేస్తారు. రే శ్రవణ్ 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 రే శ్రవణ్ రే తమ్ముడు లేవరా శ్రవణ్ అరే శ్రవణ్ రే శ్రవణ్ లేరా శ్రవణ్ 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 లేరా శ్రవణ్ లేరా శ్రవణ్ రే శ్రవణ్ లేరా శ్రవణ్ రే శ్రవణ్ లేరా లేరా శ్రవణ్ రే లేవరా శ్రవణ్ నిన్నే లేరా రే శ్రవణ్ రే శ్రవణ్ శ్రవణ్ సరస్వతి పద మెళ్ళో తాళి వేసుకుందు కానీ. ఎన్నిసార్లు చెప్పాలక్క? శ్రవణ్ కుదురుగా ఒక ఉద్యోగం చేసేదాకా నేను తాళి వేసుకోను. పిచ్చి వేషాలు వేయకు. మగవాడు ఉద్యోగానికి వెళ్తుంటే ఎదురు రమ్మంటే రానన్నావు కదా, కుంకుమ కింద పడేశావు. ఎటు నుంచి ఏ ఆపదొస్తుందో అని నాకు చాలా టెన్షన్గా ఉంది. మంకు పట్టు పట్టకుండా వచ్చి తాళి వేసుకుందు గాని పద. సీతక్క చెప్తుంది కదా, వేసుకోవచ్చు కదా. నా వెంట పడమని చెప్పి నేను అడిగానా? వద్దంటున్నా ఎందుకు బలవంత పెడుతున్నారు? నువ్వు తాళి విలువ తెలుసుకోకుండా మూర్ఖంగా ప్రవర్తిస్తుంటే బలవంతం పెట్టకుండా ఇంకేం చేయమంటావు? అక్క, ఎందుకక్క ఇష్టం లేని పని చేయమని ఫోర్స్ చేస్తావు? తర్వాత వేసుకుంటానంటుంది కదా, వేసుకుంటుందిలే. అసలు నిన్ననాలి ముందు. నిన్ను చూసే సరస్వతి ఇలా తగలడింది. నీలాంటి అర్థం పర్థం లేని ఆలోచనలతో తాళికి విలువ ఇవ్వకుండా మీ ఇద్దరు ఇలా తయారయ్యారు. వృత్తి కోసమే నువ్వు, భర్త సంపాదిస్తేనే నేను అని ఇది. ఇద్దరు కలిసి మన సంప్రదాయాల్ని భ్రష్టు పట్టిస్తున్నారు. సరస్వతి, వాదనలో అనవసరం. తాళి వేసుకుంటావా వేసుకోవా? వేసుకోనక్క. వేసుకోకపోతే ఇప్పుడేంటి, నా మొగుడు ప్రాణం మీదకి ఏమన్నా వస్తుందా? రా.
శ్రవణ్ రే రే శ్రవణ్ శ్రవణ్ లేవరా లేరా రే శ్రవణ్ లేరా శ్రవణ్ వేసుకో 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 అక్క, ఎందుకు వచ్చింది చెప్పు. దేవుడికి దండం పెట్టుకో. ఇంకొకసారి తాళి తీసావంటే నీ తోట తీస్తాను. వెళ్ళు. శ్రవణ్ శ్రవణ్ లేరా రే లేరా శ్రవణ్ శ్రవణ్ లేరా ఎంత భయపడ్డాను రే లేరా హాస్పిటల్కి వెళ్దాం పద రే ఏమైందిరా? ఈ గాయాలేంట్రా? ఆ? ఏమైంది అన్నయ్య? ఈ దెబ్బలేంటి? బండి మీద నుంచి పడ్డారా? ముందు లోపలికి పదండి. వదినా వదినా కూర్చోరా. అయ్యో శ్రవణ్, ఏమైంది శ్రవణ్? శంకర్, శ్రవణ్కి ఏమైంది? ఏమైందిరా శ్రవణ్? బ్రేక్ ఫెయిల్ అయిందన్నయ్య. బైక్ కంట్రోల్ తప్పి పక్కనున్న డివైడర్కి తగిలి కింద పడ్డాను. కొద్దిలోనే చాలా పెద్ద ప్రమాదం తప్పింది. ఇప్పుడు నీకు మూడింది రెడీగా ఉండు. నేనేం చేశాను? తాళి తీసావు, కుంకుమ పడేశావు. ఈ యాక్సిడెంట్కి కారణం నువ్వే అని సీతక్క నీకు ఇప్పుడు క్లాస్ పీకుతుంది. నిజంగా పెద్ద ప్రమాదం తప్పినట్టుదినా. కొంచెం ఉండుంటే బైక్ ఎదురుగా వస్తున్న సుమోకి తగిలి మా ప్రాణాలు పోయేవేమో. కానీ పడిన వెంటనే ఒక 10 నిమిషాలు శ్రవణ్ నన్ను చాలా టెన్షన్ పెట్టాడు. ఏం చేశారా? బండి అదుపు తప్పి డివైడర్ గుద్దుకున్నాక వీడు స్పృహ తప్పి పడిపోయాడు. ఎంత ట్రై చేసినా, మొహం మీద నీళ్లు కొట్టినా కూడా లేవలేదన్నయ్య. నేనైతే జరగరాంతి ఏమన్నా జరిగిందేమో అని చాలా టెన్షన్ పడ్డానన్నయ్య. ఎందుకు మన ఇంట్లో ఒకదాని వెంట ఒక కీడు ముంచుకొస్తోంది? మొన్న మధ్యనే కదా శంకర్కి యాక్సిడెంట్ అయింది. మళ్ళీ ఈ లోపలేలా? ఏంటిదంతా? శుక్రవారం పూట కింద కుంకుమ పడ్డప్పుడే అనుకున్నాను గిసువంటిదేదో జరుగుతుంది అవుతుంది అని. నేను గిట్లా అంటే తిడుతున్నారు, అందుకని నేను గమ్మునున్నాను. ఇది ఇంతటితో ఆగుతుందని నాకు అనిపించట్లేదన్నయ్య.
భవిష్యత్తులో ఇంకెన్ని ప్రమాదాలు ఎదురవుతాయో ఏమో. శ్రవణ్, ఏంటా మాటలు? నేను మాట్లాడకపోతే మాత్రం మన ఇంట్లో ఆడవాళ్ళు సాంప్రదాయం మర్చిపోయి వాళ్ళు చేసే వికృత చేష్టలకి ప్రమాదాలు రాకుండా ఆగుతాయా వదినా? మాకిలాంటివి 4 యాక్సిడెంట్లు జరిగినా సరే, మా ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా కూడా మన ఆడవాళ్ళ మనస్తత్వాల్లో మొండితనాల్లో మార్పు వస్తుందనేది ఒట్టి మాటే. మేం చేసిందేదో నేరమైనట్టు, మా మొగుళ్ళ మీద మాకు ప్రేమ లేనట్టు, వాళ్ళకేమైపోయినా పర్వాలేదు అని మేం మౌనంగా ఉన్నట్టు అలా మాట్లాడతారేంటి? ఈ ప్రపంచంలో తాళి మేమిద్దరమే తీసేశామా? స్టేటస్ పేరుతో చాలా మంది ఆడవాళ్ళు మెళ్ళో తాళిబొట్టు లేకుండానే తిరుగుతున్నారు. వాళ్ళందరి భర్తలకు కూడా రోజు ఇలాగే యాక్సిడెంట్లు జరుగుతున్నాయా? ఏదో మీ మాటలు నెగ్గడానికి మమ్మల్ని దెప్పి పడడం తప్ప. బానే చెప్పావు సరస్వతి. ఎంతైనా మగవాళ్ళు కదా, వీళ్ళ పంతం నెగ్గించుకోవడానికి ఏ చిన్న దెబ్బ తగిలినా సెంటిమెంట్ తగిలించి మన మీదే నిందేస్తారు. చేసిందంతా చేసి సమర్థించుకుంటున్నారా? సరే సరే, ఇంకా ఆపండి. అరే, ముందు లోపలికి వెళ్ళండి. లే శ్రవణ్, రెస్ట్ తీసుకుందు గాని. నువ్వు సొంత బిడ్డల్లా చూసుకునే నీ మరుదులకి ప్రాణగండం ఆగమేఘాల మీద దూసుకొస్తోంది. దాన్ని తప్పించడం అసాధ్యం. కొంచెం ఉండుంటే బైక్ ఎదురుగా వస్తున్న సుమోకి తగిలి మా ప్రాణాలు పోయేవేమో.
నా కుటుంబానికి ఏ హాని జరగడానికి వీల్లేదు. నువ్వే కాపాడాలి.